మైసూర్ పాక్ మొఖం కడిగినావా? ఇంకా కడగలే, బ్రష్ లేలే, పళ్ళ పుల్లలే. నిద్ర వస్తుందా? పళ్ళ పుల్ల ఎత్తావా? బ్రష్లు తెచ్చుకోలే? నాన్న అలుకు చల్లుతుంది, నీళ్ళు పోయిపోయినా. చలి పెట్టినప్పుడు అనిపోతే ఏమంటారు? పుల్లి కూడా ఆగిపోయి కడ కూర్చుంటాడు వంగుతాడు. ఇవన్నీ నిన్ననే పెట్టాం ఫ్రెండ్స్. ఎందుకనంటే ఈ వాకిల్ అంత పెద్దగా ఉంది, ఊరికి చల్లలేక ఇబ్బంది అవుతుందని అన్నదమ్మ. అందుకే నిన్న సాయంత్రం అమ్మ నేను ఇవన్నీ అయితే ఇట్లా సెట్ చేసామన్నమాట. మన పాతింటి పెంకలు ఇవన్నీ. ఇది దారి అన్నమాట, ఇక్కడ వరకు ఇక నడుచుడు. ఇది క్లోజ్ చేసినాం. ఇదన్నీ చెడగొట్టి పూల మొక్కలు, కూరగాయ మొక్కలు ఇవన్నీ పెడుతుంది ఇక ఇలా. గింత అంత సందు చాలని ఇది ఉంచేసినాం. ఇక ఈ బండి పెట్టిన కాంచి ఇక ఇటు పక్క ఇక ఇది ఇంకా అక్కడ దాకా వెళ్తుంది. ఇంకా ఇక నైట్ లేట్ అయిందని ఇక్కడ దాకా పెట్టేసినాం. ఆకు అలా పడుతుంది ఏదైనా ఉంటే. అది పెద్దది ఇది అటు వెళ్ళిపోతాను. అది పట్టుకొని పోయి అక్కడ కూర్చొని తినిగా. పాలు పెట్టినా ఒకసారి, నువ్వు కూడా అంతే పాలు పెట్టినా అమ్మా. రాపపుల్ల చలి పెడతాను ఇడ మరి బాగా. నువ్వు పెట్టుకోపు, నాకు తెలియదు. పాలు ఇరిగినట్టుంది, పాలు వేడైతానే అమ్మా. పళ్ళ పొలాలు ఇరవాలనా? నేను అడగపోయాను, ఆల్రెడీ ఇచ్చినవి ఉంటాయి. అలుకు చల్లుతుంది, అటు ఇటు తిరగకండి. నీ చెప్పులు ఏడున్నాయో మరి. పొయ్యి మీద నేను పెట్టపోయినావు పాలు ఇక్కడ. అయిపోయిందా నీ కోసుడు? ఇలా కానట్టే ఉంది. ఈ టైం దాకా మొక్కమే గడగలేదట కానీ స్కూల్కి పోతుందట. అవ చెట్టు జ్ఞాపకం రాలిపల్లి కర్ర ఉన్నదో లేదో మరి. నేను యాప్లు ఇరిచిస్తాగా నాకు. అవి పళ్ళ పుల్లలు అవి టేస్ట్ కాదు. ఇంత చేదున్నాయండి పళ్ళ పుల్లలు. నవ్వులాలే ఫస్ట్ గుచ్చుకుంటుంది, చిగురు గుచ్చుకుంటుంది ఫస్ట్. మెత్తగా నవ్వులు, మెత్తగా నవ్వులు. ఎత్తులు కూరగాయలు కోసినావా? వండినా కూర? ఎంత షేర్ ఉంది యాప పుల్ల. మరెన్ని కేజీ అన్నారు?
రోజు ఇంత అంత సందు చల్లుకుంటుంది. మళ్ళీ అక్కడ అలుకుతుంది ఏంది, ఇక్కడ అలకకుండా అక్కడ అక్కడ అలుకుతానే పోయిందమ్మా. మళ్ళా మెయిన్ మొత్తం అదే కదా ఇక్కడ అలకట్లేవు ఇక. ఎట్లయినా ఇక మెయిన్ మొత్తం ఈడ గోద అంత దుబ్బురు పడేసిందని ఇది అమ్మ లోపల అది లోపల పెట్టింది. అది తెలంగాక ఈ చల్లగా వస్తాను మంచానికి ఎదు కానీ సుందరక లేదా అమ్మ ఇక సప్పు లేదుగా మందు పెట్టినా కదా 2 సార్లు అనుకోకు. సప్పుడు లేదు, తోడత లేదు, సప్పుడు లేదు. తినిపోయి లోపల చచ్చిపోయింది. అదే మరి అటు కంపలకి వెళ్ళిందా అని పోనీ దాని తిప్పలు అయితే లేకుండా. అందుకే అది ఓడిపోలే. ఇక నేను పిల్లలేసి అట్నే ఉంచిన బూట్ తాడుగా ఉంటుంది. యాస్ వచ్చింది నాకు అనుకుంటుంది లోపల అసలే అసలు ఎండాకాలం వచ్చినప్పుడు వేడి కాలే తగ్గించి పెట్టిన ఈ రూమ్లో లైట్ పోయిందా? లైట్ ఇంత అంతా వెలుగుతాను. ఇల్లు ఇప్పుడు ప్లాస్టింగ్ ఎప్పుడు అవుతుందో, గచ్చ ఎప్పుడు అవుతుందో, కరెంట్ ఎప్పుడు గుంజుడు అవుతుందో. ఇలా టీ పొడి బ్రష్ చేయాలి. మెత్తగా నవ్వులాలి రిచమ్మ. టీ పొడి కలర్ రాదు, ఇది కొంచెం ఎక్కువ వేసుకున్నాం. చక్కెర చక్కెర చూడు. చక్కెర బయలుదేరాలిగా. అన్నం కూర కాగానే తినేసి వెళ్ళాలి. కూలిపోయిన గిన్నెలు కళాయి లేదు. లైటర్ ఉండేగా ఖరాబ్ తీసిన మరి మొత్తం చల్లపోయినా ఉందా? ఇప్పుడు మొత్తం చల్ల లేట్ అవుతాను. స్కూల్కి పోతానా ఇలా పోకుండా ఉంటాయి. ఇంకా 3-4 రోజులు జ్వరం వచ్చి ఎటు పోలే. చేదే ఉంటుంది. చేతుంటుంది ఏం కాదు, చేతుంటే మంచిది. తోము అటు తోము చేసుకున్నది పేస్ట్ పెట్టుకొని తోము. నవ్వినావా మెత్తగా? ఏది ఇటు చూపి. మెత్త నవ్వినావా? అందుకే సపడియాక పేస్ట్ అంటించుకో. ఇక చేదు అంటే కొంచెం మెత్తటి ఏళ్ళతో వద్దు పేస్ట్ పెట్టుకున్నది ఉన్నది ఆల్రెడీ. అగో చేతి పెట్టుకుంది ఉంది. ఏం మెత్తగా కావట్లేదమ్మా, పుల్లలు గుచ్చుకపోతాయి. నీదేమైంది? తింటాను వేప పుల్ల తిను, కొంచెం కొరుకొని తిను. మెత్తగా అయిందా నీది? వెరీ గుడ్. మంచిగా చూడండి, మొత్తం దడిసిపోయింది బెండ్ అయితే. గోలా ఎందుకు? ఎవరికి ఇచ్చొచ్చిన పనులు ఉన్నాయి. పంపులు వస్తానయా? వస్తాయి. కడగాము కడుకోయిగా రుద్దాలే.
పేస్ట్ చూడు ఎంత పెట్టింది. నేను రుద్దుతా ఏళ్ళతోటి. మరి ఎట్లా రుద్దకుండానే కడగంటాను. అందులో పుల్ల వేసేగా అని చెప్పు, పుల్లతో రుద్ద అంటాను నేను. ఆ పుల్ల మెత్తగా అట్లా కుచ్చుకపోతుందట. ఆ బండి అంతా తడితడే ఉంది, స్వెటర్ తడుతుంది. నాని ముగ్గు ఎట్లయితే చూస్తావా? ఈ కట్ చేస్తావా మీటి? ఈ కట్ చేస్తావా? అట్నే కట్ చేసి ఇస్తే అది మంచిగా మళ్ళీ లాట్ వస్తుంది. రిచ్చు అటు వాళ్ళ పక్క చేయాలి, ఇటు ఈ పక్క చేయాలి. రుద్దు, తొందర రుద్ది కడుక్కోరి, నన్ను కడిగిపోతాను. కారం ఇది మనకుందా? పసుపు లేదు కదా, పసుపు పట్టుకపోతుంది కానీ అయినా లేదు వేగో లేదా? నువ్వు కడగలే కదా? కరగాలి. నువ్వు కడిగినావు కదా? అయిపోయిందా రిచ్చు? రుద్దుతారు చిన్నగా. తొందరగా కడగాలి, అవి పుల్లలు కుచ్చుకుంటాయి, వేప పుల్లలు. సర్లే తొందరగా. రిచ్చమ్మా చీమలు ఉంటాయి బత్తలకు, బియ్యం బత్తలే. ముఖం కడుక్కొని రెడీ అయ్యి వెళ్ళిపోతే అయిపోతుంది తొందరగా. ముఖం కడుక్కుంటా, ముఖం కడుక్కుంటా.